అలా 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిందని తెలిసిన తర్వాత కొన్ని రోజులకు అది తట్టుకోలేక సంబంధం అయితే ఫిక్స్ చేశాడు వాళ్ళ నాన్న. అలా కొన్ని రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ అయితే పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ రోజే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. అలా వెళ్ళిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంటికైతే వచ్చింది. అలా వచ్చిన కూతుర్ని చూసి తట్టుకోలేకపోయాడు వాళ్ళ నాన్న. అందరి చుట్టాల ముందు పరువు పోయిందే అని చాలా ఏడ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో మాకైతే తెలీదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఉన్న చిన్న అమ్మాయి అయితే కాలేజ్ని మాన్పించేశాము. ఒక శాపంలాగా మారిపోయింది. ఆ అమ్మాయిని పెళ్ళెవరు చేసుకుంటారు అని ఆలోచిస్తున్నాడు వాళ్ళ నాన్న. కాలేజ్ మానేసింది. ఎక్కడికి బయటికి అయితే వెళ్ళట్లేదు. మేము కూడా చుట్టాల దగ్గరికి ఎక్కడ ఫంక్షన్లకు అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా పెద్ద కూతురు గురించి అడుగుతారు కాబట్టి మేమైతే బయటికి అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఆ అమ్మాయి సంతోషంగా ఉందో ఎలా ఉందో మాకైతే తెలీదు అంటూ ఒక సబ్స్క్రైబర్ అయితే మనకైతే చెప్పింది. పెద్ద కూతురు చేసిన పనికి చిన్న కూతురు జీవితం బలి అయ్యిందని చెప్తుంది మన సబ్స్క్రైబర్. ఈ విధంగా ఒక స్టోరీని అయితే మనతో షేర్ చేసుకుంది. ఈ స్టోరీ నేను మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్స్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్